హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. కొంచెం లేట్ అయిపోయింది. నేను 2 డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అయితే వీడియో అయితే కొంచెం లేట్ అయింది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఆన్ చేయగానే ముందుగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా చూడండి, ఇదైతే నేను లాస్ట్ ఇయర్ కూడా మా ఊర్లో ఇలా శివరాత్రి రోజైతే చాలా బాగా జరుగుతుందని లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాను. సేమ్ అనమాట ఇది. అమ్మ వాళ్ళది సంగము. అక్కడ సంగమేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది శివపార్వతుల కళ్యాణం శివరాత్రి రోజు అయితే. ఇదైతే ముందు రోజు రాత్రి అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు కదా, లైట్స్, ఫ్లవర్స్. ఇది టెంపుల్లోనే కాకుండా ఊరు మొత్తం లైటింగ్ అయితే పెడతారు. చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది. ఈ వీడియో అయితే నాకు వేరే బ్రదర్ తీసి పంపించారనమాట. చాలా బాగుంది కదా, చూడండి. మనమే వెళ్ళి దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూడండి, నాకైతే సేమ్ అలాగే కలుగుతుంది. చాలా బాగుంటుంది. ఇదైతే ఇంకా శివరాత్రి రోజు నేను మార్నింగే లేచి ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో హనంకొండాను. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. 10-11 వరకు అయితే వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇలా లింగం మీద నీళ్లు పడుతూ అది చాలా బాగుంది కదండి. నాకు కూడా బాగా నచ్చింది. వచ్చిన భక్తులందరూ అక్కడ దర్శించుకొని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము కూడా చిన్న చిన్న ఫొటోస్ అయితే అలా తీసుకున్నాం అనమాట. మాకు ఇది వెళ్ళేసరికి 12-1 అయితే అయ్యింది. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది ఇక్కడ మాకైతే. ఇంకా అందరూ మార్నింగ్ 5-6 వరకే వచ్చి అందరు దర్శనం అయితే చేసుకుంటారు. మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి అప్పుడైతే కొంచెం మందే ఉన్నారు. తర్వాత 5కి వరకు అయితే ఇంకా చాలా బాగా వస్తారనమాట. ఇంకా ఇక్కడైతే మేము 1 వరకు అయితే ఇలా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా షాప్స్ అయితే పెడతారనమాట అందరూ. ఇందులో అమ్మ కూడా పెడుతుంది. అందుకే మేమైతే ఇంకా కొంచెం ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ బొమ్మలు, లడ్డూలు, కార, బెల్లపూస ఇలాంటివి అయితే తినేటివి ఇవి. మిగిలిన అయితే బొమ్మలు ఇలా పెడతారనమాట. అందుకే ఇలా చిన్న వీడియో అయితే తీసి పెడుతున్నాను. ఇంకా మా పిల్లలు అయితే మొత్తం ఇక్కడే ఉంటారు. చూడండి, ఆ మాస్కులు వేసుకొని ఎలా చూస్తున్నారు. ఇంకా అందుకే నేనైతే చిన్న వీడియో అయితే ఇలా తీశాను. బాగుంది కదా. తర్వాత ఇది చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూసి నిజమైన పాము అనుకొని చాలా భయపడిపోయాను. తర్వాత చూస్తే అది రబ్బర్ది అనమాట. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా మెడ చుట్టూ ఇలా వేసుకొని అయితే ఇలా వీడియో తీశారు. చాలా బాగుంది కదా. నిజంగా చాలా భయపడ్డాను ఫస్ట్ అయితే నేను. ఇంకా ఇదైతే 6 అవుతుంది అనుకుంటా టైం అయితే. అప్పుడప్పుడే ఇంకా కొంతమంది అయితే ఇలా వస్తూ ఉంటారు. లైటింగ్ ఇప్పుడు నైట్ టైంలో ఎంత బాగా కనబడుతుంది చూడండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారనమాట. ఈ టైం అలా వచ్చి గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటే మనకి 8 వరకు అయితే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది 8-12 వరకు అయితే ఉంటుంది మనకి. 12 తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే 12 వరకే ఉంటుంది. చూడండి, భక్తులు అయితే ఎలా వస్తున్నారో. నేను పిల్లలకి ఇచ్చానమాట ఫోన్, వీడియో తీయండి నాన్న అని. ఇంకా వాళ్ళకి కరెక్ట్గా రాక కొంచెం అటు ఇటు అయితే తీశారు. ఎందుకంటే వాళ్ళు హైట్లో ఉంటారు కదా, కాబట్టి ఇలా కరెక్ట్గా తీయడం అయితే రాలేదన్నమాట. ఇంకా అక్కడ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. స్కూల్ పిల్లలు అనమాట. ఓన్లీ ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వల్ల స్కూల్ పిల్లలు కూడా వచ్చి అయితే డ్యాన్స్ అయితే వేశారనమాట. చాలా బాగుంది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకైతే ఇంకా మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే ఆ మ్యూజిక్ అయితే ఇంకా ఏమీ పెట్టకుండా ఇలా నేను ఓన్గా వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇదైతే మనకు 12 వరకు అవుతుంది. 12 తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా వచ్చిన భక్తులు అయితే మనకి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసుకొని అక్కడ కళ్యాణం చూసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. నేనైతే 12 వరకే వెళ్ళిపోయాను ఇంటికి. ఇంకా బాబుకి బాగా నిద్ర వస్తుంది అంటే 12 వరకు అయితే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇదైతే నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు అయితే జరిగిపోయింది. ఇంకా మేము నెక్స్ట్ డే హనంకొండకి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా బాబు అయితే ఏరోప్లేన్ అయితే తీసుకున్నాడు అమ్మ దగ్గర నుంచి. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నారు కావాలి అనేసి. బట్ అతనికి ఆపరేటింగ్ కరెక్ట్ రాక అది 2 డేస్లోనే ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఈ ఇయర్ కూడా నాకు సేమ్ అదే కావాలి అంటే ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చింది వీడి కోసము. దీనికోసం 1 గంట కష్టపడ్డాడండి. దానికి బ్యాటరీస్ కొనుకొచ్చుకున్నాము. కొనుకొచ్చుకున్న తర్వాత ఇది ఆపరేటింగ్ ఏంటంటే అది స్పీడ్ అవుతుంది. దాన్ని స్లో చేయడం కరెక్ట్ రావట్లేదు. అందుకే చేయితో పట్టుకుంటున్నాడు. వదిలేస్తే అది డైరెక్ట్ ఎటో వెళ్ళి గోడకు అటు ఇటు తాకుతుంది అనమాట. అది తాకి దానికి చిన్నగా ఏమైనా డ్యామేజ్ అయినా అది పైకి ఇలా ఎగరడానికి ఉండదు. కాబట్టి దాన్ని అలా పట్టుకొని
ఒక గంట కష్టపడ్డాడు దానికోసం అయితే. ఇంకా మా పాప అయితే ఈ బొమ్మలు అయితే తెచ్చుకుంది. ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి ఇంట్లో. వద్దు నాన్న అన్నా కూడా వాళ్ళు వినరు కదా, ఇంట్లో మొత్తం చెత్త చెత్త అవుతుంది. లాస్ట్ ఇయర్యే చాలా ఉన్నాయి, అయినా కూడా ఇవన్నీ కావాలి అనేసి అన్నీ పట్టుకొచ్చుకుందనమాట. ఇంకా వీళ్ళకి ఆడడానికి అంత టైం ఏమి ఉండదు, బట్ అయితే తెచ్చుకుంది. అంటే సండే సండే అయితే ఆడుకుంటారనమాట. చూడండి ఇంకా బాబు అయితే లాస్ట్కి అయితే సాధించాడు. అది కొంచెం కొంచెం ఎగరడం అయితే స్టార్ట్ అయింది. కంట్రోల్ చేయడం కూడా వీడికి వచ్చేసింది. అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తుంది. కానీ చాలా బాగుంది బొమ్మ అయితే. ఫస్ట్ ఏదో అనుకున్నాం కానీ చూస్తుంటే చూడండి ఎంత బాగా పైకి వెళ్తుందో. మళ్ళీ మనం స్లో చేస్తే అది కిందికి వస్తుంది, స్పీడ్ పెంచితే పైకి వెళ్తుంది అనమాట. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.